ఇవాళ మేము పోచమ్మ బోనం తీసుకుంటున్నాం. ఇప్పుడు పోచమ్మ కాడికి పోతున్నాం. ఇక్కడ ఇవాళ అందరు తీస్తారు, కొందరు తీసుకుంటారు. ఎదురుగా కూడా బోనాలు వస్తున్నాయి. కొందరు ఇవాళ మాత్రం బాగా మంది తీసుకుంటారు. ఆదివారం కొంతమంది తీసుకుంటారు, ఇవాళ కొంత తీసుకునే వాళ్ళు ఇవాళ కొంతమంది తీసుకుంటారు. ఇక మా పోచమ్మకు దారి ఇక దగ్గరనే, మా ఇళ్ళ నుంచి దగ్గరనే. అంతకుముందు ఇక షూట్ జరిగే ప్లేసులు ఇక్కడ షూట్ జరిగే ఇలా బోనాలు అయిపోయినాయి. ఇక మాది ఉన్నది. ఏం మాట్లాడతలే, కోయి కానీ కోడి తినద్దు అంటారు. ఇక మొక్కు వాటి కోసుడు అవుతుంది. ఇక కోసుడే మొక్క అన్నప్పుడు. పోచమ్మ నాన్ వెజ్, ఎల్లమ్మ నాన్ వెజ్. ప్రజలు వాడు ముందే పోతాను, అక్కడ నుంచి ముందే పోతాను ఆడు. ఇక మనకు పోచమ్మ గుడి దగ్గర, అందుకే దారికి ఏడు నుంచి ఏడు దాకా చూపెడతాను. ఏ నుంచి ఇటు తిరిగితే పోచమ్మ బోనం అయిపోతుంది. ఇక దగ్గరనే. ఇక ఇదే పోచమ్మకు దారి, మా పోచమ్మ గుడి. ఆదివారం అయితే బాగా మంది ఉంటారు అన్నట్టు. ఏ ప్రజ్వల్ చెప్పలేడు, ఈరోజు చేసుకుంటాను. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. కోయ్ కోయ్. చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి చుట్టూ తిరిగి దేవునికి సమర్పించి కొన్ని కోసి కళ్ళు తెచ్చిరా బాబు, కళ్ళు తెచ్చిండ వస్తారు, కోడి పట్టుకొని వస్తారు. కోయి కొన్ని పోయినట్టు చూపెట్టరా. ఏ కళ్ళు కోడి కోస్తావు నువ్వు? మా బాబు మా కోడి తెచ్చిండు. బయలర్ తెచ్చినావానే? జుట్టు లేదా? బయలర్ కోడి తింటావురా? బయలర్ ఏదా తినుడే అంతేనా? ఒకసారి డైలాగ్ చెప్పు, ఏమన్నా డైలాగ్ చెప్పు. నీ డైలాగ్ తెలియదా? అలా మంచిగా చెప్తే కదా డైలాగ్. కళ్ళాట తాగుతావా? ఏమయ్యారా ఓరు వారి ఒక డైలాగ్ చెప్పు. పుష్పది చెప్పు. పుష్పది గౌడ్స్ అనా? మళ్ళా సరే చెప్పు. మన డైలాగులో జోరు చెప్పిండు బాబీ. పాలు కాదు నీళ్ళు. నువ్వు లాగ్ ఎట్లా చెప్తారా? ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. లాగ్ ఏమని చెప్తావు? వెల్కమ్ టు తెలియదా నీకు? లోపటాలు బోనానికి సంబంధించిన రెడీ చెప్తాను. ఇది మా పోచమ్మ గుడి, పోచమ్మ దేవుడు. ఏంటి తెచ్చేదేంటి? కత్తి తవ్వలేదా రా? మరి కొన్ని ఎట్లా కొత్తారు? చేతి పట్టే కొత్తవా? ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు తెలియదా? ఇక మరి దేంతో కొత్త అనుకున్నారా? నీ తాళ్ళకత్తే ఇదిలో అయిపోయిందా? బయటకు వచ్చినావు? ఎవరు? ప్రజ్వలా? ఆ డైలాగ్ ప్రజ్వల్ కొడతాడు, డబల్ మీనింగ్ కొడతాడు. అమ్మమ్మ వాళ్ళు వచ్చిండు, మన ఒక్కలే అవుతారని అవన్నీ కూడా ఒకదాన్ని కలిపి. ఏమన్నా వినబడతావు నువ్వు మాట్లాడితే? వినబడతావు. ఎందుకు వినబడాలి? కొంచెం గట్టిగా మాట్లాడితే వినబడుతుంది. నానమ్మ వాళ్ళు కూడా వచ్చారు, బోనం తిత్తారు. అమ్మమ్మ వాళ్ళు వచ్చింది కాబట్టి ఒక్కళ్ళ కోసం అన్ని ఇలా ఇలా అందరు అయినాక అందరు ఒకటేసారి చేద్దాం అంట. ఒకటేసారి అన్ని పెడితే అయిపోతుంది. మళ్ళీ ఒక్కళ్ళు అయితే మా నానమ్మ అంటే మా తాత వాళ్ళు 4 అన్నదమ్ములు అన్నట్టు. అట్లా
తాతోళ్ళ మా తాతోళ్ళ తమ్ముడి భార్య నాకు అమ్మమ్మ అయితే ఆయనకు నానమ్మ అయితే వరుసలు చెప్తాను మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెక్కు ఈడేమవుతాడు ప్రజ్వల్ నీకు ఆయన మరద అవుతాడు ప్రజ్వల్ నీకు వదిన అవుతా అదిరా అబ్బా వదినేనా నీకు నేనేమవుతా వెంకటేష్ అన్న అవుతాడా నీకు చిక్కులుగాడు ఏమవుతాడు కొడుకు అవుతాడా ఫ్రెండ్స్ ఏమైతుంది తెలియదారా హాయా మొత్తం డైలాగులు వేరే చెప్తాడు కానీ గోస వచ్చుకుంటాడు మరి షార్ట్ ఫిలింలలో మరి ఇవాళ ఏం చేస్తాడు ఇవాళ ఒకటి తీస్తాను కోయి కోని కోయి మరి ఎట్లా కొత్తాడో చూడాలి తలకాయ తింటుందా గీలో వాళ్ళరా మరి అల్ల వాళ్ళు తెలియదా నీకేమవుతాడు తెలియదు గీడేమవుతాడు నీకు అన్న అవుతాడా బబ్బ అన్నానా బొబ్బ అన్న మా సిక్కులు అక్కడ జేజకు మొక్కుతాండు ఇక అంత అయిపోయినాక కొన్ని కోసి తర్వాత ఏం చేస్తాడు బోనం అందుకొని బెల్లబువ్వ తిని షూటింగ్ స్టార్ట్ చేసి షూటింగ్ అయినాక లంచ్ టైంలో మళ్ళీ తిని షూటింగ్ క్లోజ్ చేసుకుంటే సాయంత్రం చికెన్ కూర తింటాం. ఓకే మళ్ళా లోపల దేవుని చూపెడతాం. మా పిన్నోళ్ళది కూడా అయిపోయినట్ట దగ్గర పడ్డది. మూడా ఇదా 5 సుట్లు తిరిగాం మేము. 3 తిరుగుతాయి 3 సుట్లు తిరిగినాం. అలా 5 సుట్లు తిరిగాం అందుకే లేట్. ఎందుకు కొడతాను మనుషుల్ని? బెదిరిరా చిక్కు. ఎట్లా బెదిరిస్తావు నువ్వు? ఏమన్నా చిక్కు కోని పోయి ఎట్లా కొత్తావురా? పోను ఎట్లా కొత్తావు కోని? కోయి ఎట్లా కొత్త చూపెట్టు. అయ్యో ఎట్లా కొత్తారా చిక్కు కోని? అద్దు బెదిరి ఆడు కొడతాడు. ఎట్లా బెదిరిస్తావురా చిక్కు? ముఖం తవ్వుతారా? ముక్కు ఆగో మరి కటింగ్ తీసేటప్పుడు కథం. ఆ రోజు ఏడిపించిందిగా అట్లా ఏడుతావు. మరి కటింగ్ తీస్తాడా? మరి తీసుకుంటావు కటింగ్? అద్దా చిక్కు ఎట్లా బెదిరిస్తాను? ఏ అను ఏ పోవాను. మేకలు వస్తాను చిక్కు. అమ్ములే చదువుకుంటా. కోళ్ళు కోసే టైం అయింది. మా చిక్కులు ఆడు కొత్తడు కోడి. ఆగో కోడి చింపింది. ఏం చేస్తారు? అయ్యో మొక్కుతారు కావచ్చు అనుకుంటాను. చిక్కు కోని పోతారా? ఎట్లా పోతారా కోని? కళ్ళు పోయారా? మొక్కింపు జరగద్దా? గజ్జలు కోయరా? కళ్ళు అన్ని కళ్ళు పోసి వాటర్ పోసి మొక్కుర్రి. ఎడి అటు నడుతున్నాయి. ఎడి అటు నడిపిర్రు. ఇక గజ్జలు కోయవారా? నువ్వు కోని కోయవా? ఇవరాక ఎగురుదివా కోని కోయని. కోడి కళ్ళు తాగుతాను. బొట్టు పెట్టిరా? మొక్కులు అయినాయా? అందరు మొక్కులు అయినాయి. కళ్ళు తాగుతాను. కోడి కళ్ళు తాగుతాను. కోళ్ళు కొత్తారు. కొయ్యిపో కోడిని కొయ్యి. చిక్కు కోడిని కొత్తారు. ఎట్లా కొత్తారు కోడిని? అది భయపడతాడు. బాబియా నువ్వే కొత్తావారా? నువ్వే కొత్తావా? కల్లాడ పోయిపో బాబాయ్. అటు కల్లాడ పోయి. బాగానే వస్తాను పో గిరాయికి. కథ ఒకటి తెంపిర్రు.
టాప్ కూడా తెంపుతారు ఇక మనం తెంపేది చూపెట్టడం మంచిది కాదు. తినేటప్పుడు తింటారు కానీ తెంపేది మాత్రం తెంపించుకోరంటారు. చిక్కు నువ్వు చేయ తింటావా? నేను ఇప్పటికీ చెయ్య అంటే తెలియదు. ఇవరకు నాన్ వెజ్ తినలే మా చిక్కులు కాదు. జరుగురు మీద పడుతుంది. ఇవరకు తెల్ల డ్రెస్సులు లే కోసిర్రు, కొన్ని కోసిర్రు. మొత్తం ఆగమాగా ఉన్నది ఇక్కడ. బాగానే మంది వచ్చి పడకుండా దానికి కూడా పోయి పలారం అంట ప్రజలు పలారం పట్ల చిక్కులు పట్టవా? చిక్కులు ప్రసాదం తినావా నువ్వు? నేను ఇంత ప్రసాదం తీసుకుంటా. అది పట్టు నాకు చిక్కు నువ్వు తింటావా? జేజీని పెట్టువాను రైట్ అయిన పట్టు. తినేగా ఇంకా తిను. జయ ఒక్కొక్కటి తిను బాబా. నువ్వే తిను. అయిపోయింది. ఇక బావుడు ఎంటుకాయ బెల్లబోవ తిని షూటింగ్ స్టార్ట్ చేసుకొని తర్వాత తీద్దాం వీడియో. మిగతా వీడియో తర్వాత తీద్దాం. ఓకేనా? బెల్లబోవ తింటాంది మా చిక్కులుగా. ఇక మన ఇద్దరు ఉన్నది, మనం తినాలి బెల్లబోవ. ప్రజ్వలాడు బెల్లబోవ తింటాండు. తినవా? తినిపో. ఫస్ట్ మా అమ్మ నోట్లో పెట్టుకో అన్నాట. పెట్టుకున్నాక వీళ్ళందరూ తింటారు. ఓకే? నెయ్యి లేని తినేది. నాకు నెయ్యి ఉంటే నాకు నడవది. సుధార్ వచ్చిండు, మేస్త్రి కొలుతాండు. ఈడు రోజు ఇక్కడ ఇంట్లో పని నడుతుంది. వాళ్ళు చేసే పనులన్నీ ఈడు చేస్తాడు. ఇక చిక్కు ఎంత ఉంది కొలత చూడు. లెక్క గచ్చుకోలు ఎంత ఉన్నది? ఎంత ఉన్నదిరా? ఎంత ఉన్నది? ఇంత ఉందా? సూపర్ ఉందా? ఓకే ప్రజలు షూట్ తీద్దామా? ఇలా ఏం షూటు? కొన్ని కొయ్యి తీద్దామా? ఓకే. ఇక నేను తిన్నాక ఒకసారి ఇల్లు పని ఏడదాకా వచ్చిందో ఒకసారి చూపెడతా. చూపెట్టి వీడియో బ్లాగ్ ఎండ్ చేస్తా. పోచమ్మ బోనం. ఈ పోచమ్మ బోనంకి ఇప్పుడు ఎందుకు తీస్తారే? శివరాత్రి ముందు తీసి ఒక పొద్దు పట్టాలి. ఇప్పటి నుంచి ఒక పొద్దు ఇక శివరాత్రికి పోషమ్మ బోనం తీసినాక ఒక పొద్దు పట్టడు. శివరాత్రిగా పోషమ్మ బోనం తీయాలి ఖచ్చితంగా. చలిబోనం వెళ్ళిబోనం రెండు. చలిబోనం పెట్టాలి. మళ్ళీ అంటే ఇప్పుడు చలిబోనం మనం తీసినాం ఫస్ట్. చలిబోనం పొద్దుగూరు కాండి పొద్దుగాల మబ్బులో పెట్టి మళ్ళా పొద్దుగాల వెళ్ళిబోనం వండుకొని కొంట పోవాలి. తీసినాం కాబట్టి ఇప్పుడు ఇది వెళ్ళిబోనం అంటారా? ఇది వెళ్ళిబోనం. చలిబోనం మబ్బులో పెట్టేది. పొద్దుగూరు కాండి పొద్దుగాల పెడతారు. ఓకే. పసిగాడు ఎన్ని ఫీట్లు ఉంటాడు? 3.5 అంటారా? ఇప్పుడు 12 రోజుల తర్వాత వచ్చింది. మళ్ళా ఫోటో తీస్తాను. మరి ఏం చేయాలి కానీ ఈ షెడ్ వర్క్ చేస్తారు పైన. ఇక మా గడక సుధార్ కూడా వచ్చిండు. పసిగాడు కిషోర్. ఇక అంతా ఇక ఈయన మా సీనియరు. ఈడు నా క్లాస్మేట్. అది బాబాయ్ అవుతుంది అన్నాడు. నడిపిస్తాడు ఇక వర్క్. ఇక లేట్ చేసి మరి గోడలు లేపుతా అంటాడు. మరి ఏం చెప్తాడో కానీ ఎక్కడికి వేస్తాడు. పసి ఓలా ఒకరు పోయి ఆ కింద ఇటుక మోసుకురారి. ఇప్పుడు ఇక్కడ కింద నుంచే ఉంది కాబట్టి గోడ పొలు పెట్టుకురారి. ఆ ఇటుక మీద మాల పడుతుంది ఇక. ఎందుకంటే ఆ మాల ఇట పట్టుకొచ్చి ఆ ఇటుక పెడితే అయిపోతుంది. ఇటుక సరిపోతుంది ఇక తెప్పించాల్సిన అవసరం లేదు.
సరిపోద్ది ఒక ఓన్లీ మన షెడ్కేనా ఇక మీ ఆ బాత్రూమ్కి ఎట్లా సిమెంట్ ఇటుక పెడదాం ఇంకేం గదే గదే ఇంకో ట్రిప్ తెచ్చి పెట్టుకోవాలి ఎక్స్ట్రా అంతే అంటావా అప్పుడు పెట్టుకోవాలి బెండిగాడ వచ్చి మొత్తం వారేసిపోయింది ఇలా ఓకే అయితే కానీ మీ వర్క్ కానీ ఈసారి నువ్వన్నా వాళ్ళన్నా పోయి ఇటుక తెచ్చుకోర్రి ఒకరు మాలు ఇక్కడ పెడితే కింద నుంచే వర్క్ ఉంది కాబట్టి నడుతుంది కింద నుంచి ఎవరు ఇగో ఈ బాబాయ్ ఇది కట్టుకుంటాడు కట్టెలతో వాళ్ళు ఇటుక అటుపోరు వాళ్ళు కిందికి వెళ్ళి ఇటుక తీరి ఎట్లా ఇసుక మోసుకున్నారుగా ఒక సిమెంట్ బత్త తెచ్చుకుంటే అయిపోతుంది ఇక అంతే ఇక ఓకే రైట్ మనం పోషాం బోనం తీసినాం ఇవాళ అట్లనే ఇల్లు వరకు మరి ఏం నడుతుందని చూపెడదామని వచ్చిన బోనం తీసారు మా ఇంట్లో ఓకే రైట్ ఇగో ఇది మెట్ల మీద వరకు మనకు షెడ్ కోసం కింద నీళ్లు పడకుండా మెట్ల మించాలు రాకుండా ఓకే నువ్వు పోతానా ఇటుకకు ఇటుక పోతా నేను కట్టే పోతా నా ఇటుకకు నేనే పోతా పో ఎటో ఒక దిక్కు అయితే పోయి పని అయితే కానీ రైట్